Hello everyone, welcome back to our channel Arunodayam's Biology. Today we are going to learn about the structure of DNA in our video. Structure of DNA from heredity chapter. Okay, first of all, what is the full form of DNA? Deoxyribonucleic acid. Deoxyribonucleic acid is the full form of DNA. అసలు DNA ఏం చేస్తుంది అంటే this DNA is a structure which carries genes from parents to offsprings. పేరెంట్స్ నుంచి ఆఫ్స్ప్రింగ్స్ పిల్లలకి జీన్స్ని క్యారీ చేస్తుంది. ఆల్రెడీ ఇన్ హెరిడిటీ చాప్టర్ వీ హ్యావ్ లెర్న్డ్ అబౌట్ జీన్స్ గురించి తెలుసుకున్నాం. పేరెంట్స్ నుంచి పిల్లలకి కొన్ని క్యారెక్టర్స్ ట్రాన్స్ఫర్ అవుతాయి. ఆ క్యారెక్టర్స్ ఎవరు తీసుకెళ్తారు అంటే జీన్స్ తీసుకెళ్తాయి. ఆ జీన్స్ని ఎవరు క్యారీ చేస్తారు అంటే డిఎన్ఏ క్యారీ చేస్తుంది. సో ద జీన్స్ ఆర్ ప్రెజెంట్ ఆన్ డిఎన్ఏ స్ట్రక్చర్. వేర్ దిస్ డిఎన్ఏ ఈస్ ప్రెజెంట్, ఎక్కడ ఉంటుంది డిఎన్ఏ అంటే ఇట్ ఈస్ ప్రెజెంట్ ఇన్ ద క్రోమోజోమ్స్ ఆఫ్ న్యూక్లియస్. ప్రతి సెల్లోనూ మనకి న్యూక్లియస్ ఉంటుంది కదా, ఆ న్యూక్లియస్లో మనకి క్రోమోజోమ్స్ ఉంటాయి. క్రోమోజోమ్స్ కలర్డ్ బాడీస్. ఈ క్రోమోజోమ్స్ మీద డిఎన్ఏ ఉంటుంది. ఇప్పుడు మీకు లింక్ అర్థమైంది కదా, సెల్స్ హ్యావ్ న్యూక్లియస్, న్యూక్లియస్ హ్యావ్ క్రోమోజోమ్స్. ఈ క్రోమోజోమ్స్ మీద ఈచ్ క్రోమోజోమ్ హ్యాస్ వన్ డిఎన్ఏ, ఒక్క డిఎన్ఏ ఉంటుంది. అండ్ దిస్ డిఎన్ఏ హ్యాస్ జీన్స్, అండ్ ఈ జీన్స్ అనేవి పేరెంట్స్ నుంచి ఆఫ్స్ప్రింగ్స్కి పాస్ అవుతాయి అన్నమాట. సో నవ్ వీఆర్ గోయింగ్ టు లెర్న్ అబౌట్ ఇట్స్ స్ట్రక్చర్. ఈ డిఎన్ఏ స్ట్రక్చర్ గురించి తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, హూ డిస్కవర్డ్ డిఎన్ఏ? డిఎన్ఏని ఎవరు డిస్కవర్ చేశారు అంటే ఫ్రెడరిక్ మిస్చర్ అనే ఒక సైంటిస్ట్ 1860స్లో కనుక్కున్నారు. బట్ దాని స్ట్రక్చర్ని ఎవరు తెలుసుకున్నారు అంటే ఫ్రాన్సిస్ క్రిక్ అండ్ జేమ్స్ వాట్సన్ ఇన్ 1953. సో కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో కొన్ని సంవత్సరాల పాటు స్టడీస్ చేసి ఫైనల్లీ దీస్ టూ సైంటిస్ట్స్ గేవ్ ద స్ట్రక్చర్ ఆఫ్ డిఎన్ఏ, ఫ్రాన్సిస్ క్రిక్ అండ్ జేమ్స్ వాట్సన్ ఇన్ 1953. ఎలా ఉంటుంది? హౌ ఇట్స్ స్ట్రక్చర్ లుక్స్ లైక్, ఎలా ఉంటుంది అంటే ఇట్ లుక్స్ లైక్ ఏ స్పైరల్ స్టేర్ కేస్. స్పైరల్ రౌండ్గా ఉన్న స్టేర్ కేస్, మెట్లు లాగా ఉంటాయన్నమాట. ఇదిగోండి, రౌండ్గా ఉన్న, మీరు ఎప్పుడైనా చూసే ఉంటారు ఇలా రౌండ్గా స్పైరల్గా ఉండే మెట్లని చూసే ఉంటారు కదా. పుష్ప మూవీలో అల్లు అర్జున్ సునీల్ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఇంటర్వెల్ బ్యాక్గ్రౌండ్లో, సో అలా స్పైరల్ స్టేర్ కేస్ ఉంటుందన్నమాట. ఓకే, అండ్ దిస్ స్పైరల్ స్టేర్ కేస్ హ్యాస్ 2 స్ట్రాండ్స్, 2 దారాల లాంటి స్ట్రక్చర్స్ ఉంటాయి. దీస్ 2 ఆర్ కాల్డ్ అస్ హెలిక్స్ అంటాం. హెలిక్స్ 2 ఉన్నాయి కదా, అందుకని డబుల్ హెలిక్స్ అని పిలుస్తాం. అండ్ దీస్ 2 స్ట్రాండ్స్, ఈ 2 హెలిక్స్ కూడా ఏం చేస్తున్నాయి అంటే దే ఆర్ ట్వైనింగ్ అరౌండ్ ఈచ్ అదర్. 2 కూడా ఒకదాంతో ఒకటి ట్విస్ట్ అయి ఉన్నాయి, ఒకదాంతో ఒకటి పెన వేసుకుని ఒకదాంతో ఒకటి ట్విస్ట్ అయి రౌండ్ అప్ అయి ఉన్నాయి. ఈ స్ట్రాండ్ మీదకి ట్విస్ట్ అయింది. సో అలా ట్విస్ట్ అవ్వడం వల్ల మనకి స్పైరల్ స్టేర్ కేస్ లాగా కనిపిస్తుంది. అండ్ ఈ షేప్ని మనం ఏమంటామంటే డబుల్ హెలికల్ స్ట్రక్చర్ అని పిలుస్తాం. డబుల్ హెలికల్ స్ట్రక్చర్. ఏమేమి ఉంటాయి ఈ స్ట్రక్చర్ మీద, ఏమేమి మాలిక్యూల్స్ ఉంటాయి అంటే చూడండి. ఫ్రేమ్వర్క్ ఆఫ్ స్టేర్ కేస్ హ్యాస్ ఆల్టర్నేట్ షుగర్ అండ్ ఫాస్ఫేట్ గ్రూప్స్. సో ఈ డబుల్ హెలికల్ స్ట్రక్చర్, ఈ స్ట్రాండ్స్ మీద మనకి ఆల్టర్నేట్గా ఒక షుగర్ మాలిక్యూల్, ఒక ఫాస్ఫేట్ మాలిక్యూల్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ షుగర్ మాలిక్యూల్ ఉంటాయి, దాని తర్వాత ఫాస్ఫేట్, మళ్ళీ షుగర్, మళ్ళీ ఫాస్ఫేట్, షుగర్, ఫాస్ఫేట్, అలా ఆల్టర్నేట్గా మాలిక్యూల్స్ ఉంటాయి అన్నమాట. ఇట్ సైడ్ కూడా అంతే, షుగర్ ఫాస్ఫేట్, షుగర్ ఫాస్ఫేట్, అలా ఒకదాంతో ఒకటి ఆల్టర్నేటివ్గా ఉంటూ ఏం చేస్తాయి, దే ఆర్ ఫార్మింగ్ ఏ బ్యాక్ బోన్ టు ద స్ట్రక్చర్ ఆఫ్ డిఎన్ఏ. డిఎన్ఏకు ఒక బ్యాక్ బోన్ లాగా ఉన్నాయి ఈ ఫాస్ఫేట్ అండ్ షుగర్ మాలిక్యూల్స్. ఈ ఫాస్ఫేట్ అండ్ షుగర్ మాలిక్యూల్స్ కలిసి ఈ థ్రెడ్స్ని ఫామ్ చేసినాయి అనమాట. డబల్ హెలికల్ స్ట్రక్చర్ని ఫామ్ చేసి బ్యాక్ బోన్ లాగా ఫామ్ అయినాయి అనమాట. అండ్ దీస్ 2 స్ట్రక్చర్స్, ఈ 2 స్ట్రాండ్స్ కూడా దే ఆర్ కనెక్టెడ్ విత్ 4 టైప్స్ ఆఫ్ నైట్రోజనస్ బేసెస్. సో ఈ 2 స్ట్రాండ్స్ మధ్యలో మనకి కనెక్ట్ చేస్తూ నైట్రోజన్ బేసెస్ ఉన్నాయి. దే ఆర్ ఎడినైన్, guanine, thymine and cytosine. These 4 are nitrogen bases. Adenine and thymine are called as purines. Guanine and cytosine ని మనం pyrimidines అంటాం. అవి మనకి హయ్యర్ స్టడీస్లో వస్తాయి. ప్రెజెంట్ 4 నైట్రోజన్ బేసెస్ ఉన్నాయి. ఈ 4 నైట్రోజన్ బేసెస్ ఏం చేస్తాయి, 2 డబుల్ హెలికల్ స్ట్రక్చర్స్ని కనెక్ట్ చేస్తున్నాయి. ఎలా కనెక్ట్ చేస్తున్నాయి అంటే
ఎడినైన్ ఆల్వేస్ పేరప్ విత్ థైమిన్. ఎడినైన్ ఎప్పుడు థైమిన్తో పేరప్ అవుతుంది. గ్వానైన్ ఆల్వేస్ పేరప్ విత్ సైటోసిన్. ఎలా అవుతుందో చూడండి ఇక్కడ. ఎడినైన్ దేంతో పేరైంది? థైమిన్తో. ఆపోజిట్ స్ట్రాండ్ మీద ఉన్న థైమిన్తో. గ్వానైన్ పేరప్ విత్ సైటోసిన్ ఆఫ్ ఆపోజిట్ స్ట్రాండ్. అలా కనెక్ట్ అవుతాయి. అండ్ దీస్ టూ ఆర్ కనెక్టెడ్ బై హైడ్రోజన్ బాండ్స్. ఈ టూ నైట్రోజన్ బేసెస్ మధ్య మనకి హైడ్రోజన్ బాండ్స్ ఉంటాయి. ఎడినైన్కి థైమిన్కి మధ్యలో 2 హైడ్రోజన్ బాండ్స్ ఉంటాయి. గ్వానైన్కి సైటోసైన్కి మధ్యలో 3 హైడ్రోజన్ బాండ్స్ ఉంటాయి. ఇలా ఏం చేస్తాయి? స్టెప్స్ లాగా ఫామ్ అయినాయి, అంతే కదా. 2 స్ట్రాండ్స్కి మధ్యలో ఈ మాలిక్యూల్స్ అనేవి స్టెప్స్, మెట్లు లాగా ఫామ్ అయినాయి అనమాట. అందుకే మనకి స్పైరల్ స్టేర్ కేస్ లాగా కనిపిస్తుంది. సో దిస్ ఈస్ ద ఓవరాల్ స్ట్రక్చర్ ఆఫ్ డిఎన్ఏ. ఇట్ హ్యాస్ 2 స్ట్రాండ్స్. ఆ 2 స్ట్రాండ్స్ మీద మనకి ఆల్టర్నేట్ షుగర్ అండ్ ఫాస్ఫేట్ బాండ్స్ ఉంటాయి, బ్యాక్ బోన్ లాగా. మధ్యలో మనకి 4 టైప్స్ ఆఫ్ నైట్రోజన్ బేసెస్ ఉంటాయి. సో ఇవన్నీ కూడా హైడ్రోజన్ బాండ్స్తో పేరప్ అయ్యి మనకి స్టెప్స్ లాగా ఫామ్ అయినాయి అనమాట. ఏం చేస్తాయి? ఇవి జీన్స్ని క్యారీ చేస్తాయి, క్యారెక్టర్స్ని పేరెంట్స్ నుంచి ఆఫ్ స్ప్రింగ్స్కి పాస్ చేస్తాయి. సో ఈ స్ట్రక్చర్ని కనుక్కోవడం వల్ల మనకి హెరిడిటీలో ఒక ఐడియా వచ్చింది. పేరెంట్స్కి క్యారెక్టర్స్ ఎలా పాస్ అవుతున్నాయి, పేరెంట్స్ క్యారెక్టర్స్ ఎలా పిల్లలకి ట్రాన్స్ఫర్ అవుతున్నాయి అనే విషయము మనకి అర్థమైందనమాట ఈ స్ట్రక్చర్ని తెలుసుకోవడం వల్ల. సో ఇంత గొప్ప స్ట్రక్చర్ని తెలుసుకుని జీన్స్ అనే కాన్సెప్ట్కి హెల్ప్ చేసినందుకు గాను వాట్సన్ అండ్ క్రిక్ అలాంగ్ విత్ 2 more సైంటిస్ట్, ఫ్రాంక్లిన్ అండ్ మారిస్ విల్కిన్కి నోబెల్ ప్రైజ్ వచ్చిందనమాట. వాట్సన్ అండ్ క్రిక్ అలాంగ్ విత్ ఫ్రాంక్లిన్ అండ్ మారిస్ విల్కిన్స్కి నోబెల్ ప్రైజ్ వచ్చింది. సో దట్ ఈస్ అబౌట్ ద స్ట్రక్చర్ ఆఫ్ డిఎన్ఏ. ఓకే, నెక్స్ట్ ట్రైట్స్. ట్రైట్స్ అంటే ఆల్రెడీ చెప్పుకున్నాం మనం. క్యారెక్టర్స్ విచ్ పాస్ ఫ్రమ్ పేరెంట్స్ టు ఆఫ్ స్ప్రింగ్స్. పేరెంట్స్ నుంచి పిల్లలకి పాస్ అయ్యే క్యారెక్టర్స్ని ట్రైట్స్ అని పిలుస్తాము. అండ్ దీస్ ట్రైట్స్ ఆర్ డిటర్మైన్డ్ బై కెమికల్ నేచర్ ఆఫ్ డిఎన్ఏ. డిఎన్ఏ మీద ఉన్న ఈ కెమికల్ నేచరే డిసైడ్ చేస్తుంది ట్రైట్స్ని. మీకు అర్థమయ్యే భాషలో చెప్పాలి అంటే ఫర్ ఎగ్జాంపుల్గా చెప్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ATC అనే 3 నైట్రోజన్ బేసెస్ కలిపి ఒక జీన్ని ఫామ్ చేశాయి. ఈ జీన్ ఏం చేస్తుంది అంటే మనకి కర్లీ హెయిర్ని ఇస్తుంది. కర్లీ హెయిర్, ఉంగరాల జుట్టు వస్తుంది అనమాట మనకి ఈ కాంబినేషన్ కనుక మనకి డిఎన్ఏ మీద ఉంటాయి. ఎనీ చేంజ్ టేకింగ్ ప్లేస్ ఇన్ ద కాంపోజిషన్ ఆఫ్ దిస్ జీన్, ఈ జీన్లో ఏదైనా చిన్న చేంజ్ జరిగినా మనకి క్యారెక్టర్ వేరేది వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఎనీ చేంజ్ ఇన్ ద కాంపోజిషన్ ఆఫ్ దిస్ జీన్, ఈ జీన్లో ఏదో చిన్న చేంజ్ వచ్చింది, ఏకి బదులు మనకి ఇక్కడ జీ ఉందనుకుందాం, GTC అనే కాంబినేషన్ ఉంది. సో అప్పుడు మనకి ఏం రావచ్చు? కర్లీ హెయిర్ కాకుండా సిల్కీ హెయిర్ రావచ్చు. అంటే జీన్లో చిన్న చేంజ్ రాగానే మనకి క్యారెక్టర్స్ అనేవి చేంజ్ అయిపోతాయి అన్నమాట. సో ఇక్కడ కూడా అంతే. ట్రైట్స్ అంటే ఏంటి? క్యారెక్టర్స్. సో ఈ క్యారెక్టర్స్ అనేది కెమికల్ నేచర్ ఆఫ్ డిఎన్ఏ మీద డిపెండ్ అయి ఉంటాయి. అంటే డిఎన్ఏ మీద ఉన్న ఈ నైట్రోజన్ బేసెస్ యొక్క కాంబినేషన్ని బట్టి డిపెండ్ అయి ఉంటాయి. చిన్న చేంజ్ వాటిలో ఏదైనా వస్తే మనకి ఏమవుతుంది? అవి ఇన్హెరిటబుల్ అవుతాయి. అంటే వంశపారంపర్యంగా పేరెంట్స్ నుంచి పిల్లలకి కూడా ఆ చేంజెస్ రావడం వల్ల మనకి వేరియేషన్స్ అనేవి వస్తాయి. సో మనమందరం కూడా హ్యూమన్ బీయింగ్సే, కానీ మనలో మనకి చాలా క్యారెక్టర్ డిఫరెన్సెస్ ఉన్నాయి. మనమందరం ఎలైక్గా లేము, చూడడానికి ఒకేలా లేము కదా. సో మనలో వేరియేషన్స్ ఎలా వచ్చాయంటే ఈ కాంబినేషన్ ఆఫ్ జీన్స్ని బట్టే వచ్చాయన్నమాట. సో దట్ ఈజ్ అబౌట్ డిఎన్ఏ స్ట్రక్చర్ అండ్ వేరియేషన్స్. వీటిల్లో వచ్చే చేంజెస్ వల్ల మనకి వేరియేషన్స్ వస్తే ఆ వేరియేషన్స్ రావడం వల్లే ఒక్కొక్క మనిషి, ఒక్కొక్క యానిమల్, ఒక్కొక్క ప్లాంట్ ఒక్కో రకంగా ఉంటాయి. అన్ని ప్లాంట్స్, అన్ని యానిమల్స్, అందరు హ్యూమన్ బీయింగ్స్ ఒకేలా ఉండరు. ఓకే, దట్ ఈస్ అబౌట్ అవర్ టాపిక్. మనం డిఎన్ఏ స్ట్రక్చర్ గురించి తెలుసుకున్నాము అండ్ ట్రేట్స్ ఎలా ట్రాన్స్ఫర్ అవుతాయి అని చెప్పుకున్నాం. ఇది మీకు జస్ట్ ఎగ్జాంపుల్ అర్థం అవడం కోసం చెప్పాను. ఓకే, సో దట్ ఈస్ ఆర్ టాపిక్. ఈ టాపిక్ కనుక మీకు అర్థమైనట్టయితే లైక్ చేయండి, మీకు తెలిసిన 10th క్లాస్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లేలిస్ట్లో వెళ్ళి లెసన్ వైజ్ వీడియోస్ ఉన్నాయి, వాటిని చెక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. జై హింద్.